హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పూజిత. ఈ రోజు వీడియో అయితే మా చిన్న పాప అయితే డ్రెస్సెస్ చూపించమని చెప్పేసి నాకు కామెంట్స్ అయితే వచ్చాయి. సో వాళ్ళ కోసం మీ వీడియో. అండ్ ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్న డ్రెస్సెస్ అన్నమాట. నేను ఇప్పుడు చూపించేది వీడియోలో చూపించేది. సో ఎవరికైనా నచ్చితే ఒకవేళ నేను స్క్రీన్ షాట్ పెడితే పెడతాను ఇక్కడ చూడండి. అది తీసుకొని మీరు అందులో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది డ్రెస్ అయితే. ఫస్ట్ బాగుంది ఇది మాత్రం, చూసారు కదా. ఇవి ఎప్పుడైనా కూడా మనం మంత్స్ అలాగే ఇయర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని రేట్ దాని తగ్గట్టు వస్తుంది అన్నమాట. ఈ విధంగా తీసుకొని ఇదైతే వేసుకోవచ్చు డ్రెస్. సో ఇది ఇట్లా రిమూవ్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవచ్చు. ఇదైతే క్లోజే ఉంటది మొత్తము. సో ఎలాగో మనం బయటికి వెళ్ళేటప్పుడు డైపర్ వేస్తాం కాబట్టి ఇలా తీసుకుంటే బాగుంటది. దీని లోపలికి అయితే ఈ విధంగా వైట్ కలర్ టీ షర్ట్ అయితే వచ్చింది, బాగుంది ఓవరాల్ గా. అండ్ ఇక్కడైతే మనకి ఎప్పుడైనా కూడా ఇయర్స్ ని బట్టే రేట్ అయితే ఉంటది మీషోలో కూడా. ఒకసారి అయితే చూసుకొని తీసుకోండి మీరు కూడా, ఒకవేళ మీకు నచ్చితే. ఈ విధంగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఓవరాల్ గా డ్రెస్ అయితే ఇలా ఉంటది. ఇట్లా వస్తుంది డ్రెస్ అయితే. చాలా బాగుంది. ఇది కూడా క్వాలిటీ కూడా బాగుంది. ఇయర్స్ ని బట్టి మంత్స్ ని బట్టి రేట్ అయితే ఉంటుంది. ఇది చూసుకోండి ఒకసారి. ఇది నచ్చితే మీరు చెప్పండి, కింద కామెంట్ చేయండి ఏ డ్రెస్ నచ్చింది అనేది. సో ఇది రీసెంట్ గా తీసుకున్నాను, అందుకింత నీట్ గా ఉంది. సో ఇది కూడా బాగుంది వాస్తవానికి. లైట్ పింక్ వైట్ ఎట్లయినా బాగుంటది కదా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా చూడండి, ఇది ఇది కొంచెం పెద్దగా అయింది బట్ ఉంచేసినాను, మంచిగా ఉంది క్వాలిటీ కూడా. ఇలా టీ షర్ట్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా ఉక్కు వస్తుంది, బాగుంది. ఇది చూసారు కదా, ఇట్లా బటన్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి, ఇట్లా వచ్చింది పైన టీ షర్ట్ అయితే. ఇది క్వాలిటీ కూడా సూపర్ ఉంది. నేను దీనిపైన స్క్రీన్ షాట్ ఇస్తాను. నేను వీడియో ఇది చూపించేటప్పుడే నేను స్క్రీన్ షాట్ ఇస్తాను. అది తీసుకొని మీరు అందులో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. కోడ్ ఏం అవసరం లేదు. కోడ్ కొట్టినా కూడా ఒక్కొక్కసారి రాదు, ఎందుకంటే అవి లేకపోతే రావు కదా. సో నేను కరెక్ట్ స్క్రీన్ షాట్ అయితే తీసి మీకు పెట్టేస్తాను. అది మీరు సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఇమేజ్ సెర్చ్ ఇట్లా వచ్చింది. ఇదైతే చూసారు కదా, పాయింట్ అయితే ఇలా వచ్చింది. దీనికి ఈ విధంగా టీ షర్ట్ పాయింట్ ఈ విధంగా వచ్చింది. ఇది ఒక డ్రెస్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది చాలా నచ్చింది నాకైతే. ఇది టీ షర్ట్ పర్పుల్ కలర్ అండ్ దీనికి ఇలా చిన్నగా వచ్చింది షార్ట్. ఈ విధంగా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఇంకొకటి అన్నమాట. అంటే ఇది నన్ను అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను అంతే. ఇవన్నీ కూడా మీషోలో అవైలబుల్ గా ఉంటాయి. మీ బేబీకి ఏదైనా మీకు నచ్చితే మీ బేబీ కోసం ఏదైనా తీసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. చూసారు కదా, ఇదైతే డ్రెస్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. కంఫర్టబుల్ గా ఉంటది మనకి. బేబీస్ అంటే ఇరిటేట్ తెచ్చుకోకుండా ఉంది, సాఫ్ట్ ఉంది అన్నమాట. ఈ పాయింట్ కూడా సాఫ్ట్ ఉంది, మొత్తం సాఫ్ట్ క్లాత్ నేను తీసుకున్నాను. నేను ప్రతి ఒక్కదాన్ని స్క్రీన్ షాట్ అయితే నేను పైన పెడతాను. అది మీరు పెద్దగా చేసుకొని దాన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి మళ్ళీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నచ్చితే ఏదైనా డ్రెస్. అండ్ అదొకటి. అండ్ ఇది చూడండి, ఇది ఒకటి. ఇది కూడా ఇట్లా తీసుకున్నాను, ఫ్రాక్స్ టైప్ లో కాకుండా ఇట్లా ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క రకంగా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇట్లా షార్ట్ అండ్ ఇది పైన టీ షర్ట్ అన్నమాట. మనకి బయట దొరకవు ఇలాంటివి, ఆన్లైన్ లోనే బెటర్. అంటే బయట దొరికిన కొన్నే ఉంటాయి, ఆన్లైన్ లో చాలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ నేను ఇంకా కొన్ని బుక్ చేశాను. అవి వచ్చిన తర్వాత కూడా ఇంకా మంచివి ఇంకొక 5-6 ఉన్నాయి. సో అవి కూడా వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ అవి 4 డ్రెస్సెస్ అయితే ఇవి మా పాప కూడా ఇప్పుడు వేసుకొని పడుకుంది. అదొక డ్రెస్. సో ఏంటంటే మా పాపది ఈ రోజుకి 6 months అయింది అన్నమాట. సో తనకి అది వేసిన అనుకొస్తుంది. అంటే నార్మల్ గా నేను తీసుకొని పెట్టినాను, చాలా రోజులు అవుతుంది. సో అదొకటి పక్కకు పెట్టేసినాను, అది వేసాను అనమాట. ఇదేమో స్వెటర్. ఇది ఒక్క స్వెటర్ వచ్చేసి నాకు 250 పైననే పడింది అనుకుంటా. అప్పుడు అంత ఐడియా లేదు, 250 పైన పడింది. దీనికైతే 300 లోపే, 250 పైన. నేను స్క్రీన్ షాట్ పెడతాను, ప్రతి దాన్ని స్క్రీన్ షాట్ పెడతాను, మీకు నచ్చితే తీసుకోండి. దీని పాయింట్ కూడా వచ్చేస్తుంది, అది మా పాపకి వేసినాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ ఇదే మోడల్. 2 తీసుకున్నాను. ఒకటి వాష్ చేసినప్పుడు ఒకటి ఉంటది అని చెప్పేసి ఇట్లా 2 తీసుకున్నాను. క్వాలిటీ కూడా బాగుంది, సరిపోతుంది క్వాలిటీ ప్రస్తుతానికైతే. ఇవైతే స్వెటర్స్.
అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి డైలీ వేర్, అంటే ఇంట్లో నార్మల్ గా ఏదైనా తిన్నప్పుడైనా ఏమన్నా మిల్క్ అయినప్పుడు ఇట్లా ఖరాబ్ అయితే ఉంటాయి కదా, సో అవి వేయలేము. మనం బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే నార్మల్ గా ఫుడ్ తిన్న తర్వాత వేసుకోవచ్చు, కానీ ఫుడ్ తినేటప్పుడు అయితే ఫుడ్ పడితే ఖరాబ్ అవుతాయి క్లాత్. సో ఈ విధంగా నేనైతే డైలీ వేర్ అంటే నార్మల్ గా ఫుడ్ తినేటప్పుడు వేస్తాను అనమాట ఇవి. సో ఇట్లా టీ షర్ట్స్ కాంబో అన్నమాట, ఇది 6 కాంబో వచ్చింది. అంటే 6 టీ షర్ట్, అలాగే ఇట్లా పాయింట్ దీనికి ఒక చిన్న చెడ్డీ, ఈ చిన్న చెడ్డీ అయితే ఇచ్చిళ్ళు. సో ఈ విధంగా ఉంది. దీనిలో 6 కలర్స్ వచ్చినాయి అన్నమాట. మొత్తం ఇవే ఇవి 6 కలర్స్ వచ్చినాయి సేమ్. ఒకటేమో స్లీవ్లెస్, ఒకటేమో స్లీవ్స్ ఉన్నాయి. ఇదేమో స్లీవ్లెస్, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా వచ్చేస్తుంది ఇది. అండ్ స్లీవ్స్ ఉన్నాయి అయితే నార్మల్ గా అమ్మాయిలదే ప్రింట్ ఉంది, అమ్మాయిల కోసమే ప్రింట్ ఉంది అన్నమాట. సో బాగుంది. అంటే నార్మల్ గా పిల్లలకి ఎప్పుడైనా మనం వేసే క్లాత్ ఎప్పుడైనా సాఫ్ట్ ఉండేటట్టు చూసుకోండి, వాళ్ళు ఇరిటేట్ తెచ్చుకోకుండా ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అఫీషియల్ గా ఇవి వేసుకోవచ్చు కాబట్టి నేను అవి బుక్ చేసుకున్నాను అన్నమాట. అండ్ ఇవైతే నేను చాలా రోజులు అయింది ఇవి చేసి, అంటే నార్మల్ ఒక 2-3 మంత్స్ అయింది. టైం అయితే 1-2 మంత్స్ అంతే, ఎందుకంటే మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాం కదా డైలీ. సో దీనికైతే 6 కాంబో వచ్చినాయి, ఇట్లా 6 కలర్స్, 6 కాదు 5 కలర్స్ వచ్చినాయి, 5 కాంబో. సో ఈ విధంగా వచ్చినాయి అన్నమాట. దీనికి విత్ అండర్ వేర్స్ తో వచ్చినాయి, చిన్న చిన్న డాయర్స్ వచ్చినాయి, ఇట్లా వచ్చినాయి 5, ఇట్లా 5 కాంబో వచ్చినాయి. సో మీరు డైలీ వేర్ కి ఇట్లనే తీసుకోండి. అంటే నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి వేయొచ్చు, ఫుడ్ తినేటప్పుడు మనం తీసేస్తూ ఉంటాం కదా, అంటే ఫుడ్ తినంగానే వాళ్ళు పైన పడేసుకుంటూ తీసేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి అయితే ఉంచుకోండి. అండ్ ఇవి చూస్తుంది కదా, ఇవి కూడా, ఇవేమో ఫ్రాక్స్, ఇవేమో పైన టాప్స్ లా ఉన్నాయి. ఇది స్లీవ్లెస్, స్లీవ్ ఉన్నవన్నీ కూడా ఇట్లా తీసుకొని పెట్టుకుంటే మీరు ఫుడ్ తినేటప్పుడైనా పిల్లలు పాలు తాగేటప్పుడైనా ఇలాంటివి వేసి తినిపించారు అనుకోండి, మళ్ళా తీసి రిమూవ్ చేసి మళ్ళీ వేరే వేసుకోవచ్చు. మనం అవి అట్లా వేయలేము, ఎందుకంటే ఇవి ఎక్కువగా మరకలు పడితే మళ్ళీ ఖరాబ్ అవుతాయి, ఒట్టినే ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఇవి కొంచెం బయటికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళకి తినిపించడం అయిపోయిన తర్వాత వేయొచ్చు ఇవి. సో నేను దానికే యూజ్ చేస్తాను అన్నమాట, అట్లా యూజ్ చేస్తాను. తినిపించేటప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఇవి వేసి పెట్టేస్తాను అన్నమాట. సో ఇవేమో ఫ్రాక్స్, ఇవేమో టీ షర్ట్స్ అండ్ చెడ్డీలు ఉన్నాయి దీనికి. సో చెడ్డీలతో సహా వచ్చినాయి అనమాట, అండర్ వేర్స్ తో సహా వచ్చినాయి. మీరు ఏమంటారో, అండర్ వేర్స్ అంటారో చెడ్డీ అంటారో ఏమంటారో చిన్నపిల్లలు అవి. ఇక్కడైతే ఇవి అన్నమాట, షార్ట్ పాయింట్ చూసి కదా, చిన్న షార్ట్. సో ఇట్లా దీనికైతే మొత్తం కాంబో వచ్చింది, 6 కాంబో వచ్చినాయి. 6 డ్రెస్సెస్, 6 చెడ్డీలు అన్నమాట వచ్చినాయి. సో ఇవైతే ఫ్రాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫస్ట్ నేను మా పాప కోసం చేసినాయి అన్నమాట. ఇవైతే ఫస్ట్ మా పాప పుట్టినప్పుడు వచ్చినాయి, నేను బుక్ చేసిన, మా పాప పుట్టిన తర్వాతకి వచ్చేసినాయి అన్నమాట ఇవి. సో ఇవి 3 కాంబో సెట్ ఉంది అన్నమాట, 3 కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ అయితే ఇప్పుడు ఉంది, ఈ కలర్దేమో బయట ఉన్నట్టుంది బహుశా. ఈ కలర్ది ఇట్లా 3 కాంబో సెట్ వచ్చింది. ఇది మాక్సిమం అందరు యూజ్ చేస్తుంటారు, కొన్ని ఇట్లా రేర్ గా కనిపిస్తాయి. సో ఇలాంటివి తీసుకోండి మంచిగా, అంటే బయటికి వెళ్ళడానికి. ఇవి నార్మల్ గా ఇంట్లో చేస్తాను నేను. ఇవి కూడా, ఇవి మా పాప పుట్టక ముందు బుక్ చేస్తే పుట్టినాక వచ్చినాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇవి చిట్టి ఫ్రాక్స్. మా పాప పుట్టినప్పుడు చాలా బక్కగా ఉండే, 2.5 kg ఉండే అన్నమాట. సో తన కోసం అయితే ఇట్లా చిట్టి ఫ్రాక్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా 6 కాంబో అనుకుంటా, 6-5 కాంబో. నార్మల్ గా అయితే మనం అప్పుడు ఎక్కడికి వెళ్ళాం కాబట్టి ఇవి సరిపోతాయి. అంటే 0 to 2 months ఇది ఓన్లీ. ఇవి అన్ని కూడా 6 ఉంటాయి, 6 కలర్స్ ఉంటాయి. 3 కలర్స్ అయితే నేను చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కుల్లలు చాలా మంది అడుగుతున్నారు, కుల్లలు ఎక్కడ తీసుకున్నారు అని. ఇవి కుల్లలు కూడా అందులోనే తీసుకున్నాను. దీంతో పాటు సాక్స్ అలాగే బ్లౌజెస్ కూడా వచ్చినాయి అన్నమాట. ఆ కాంబో తీసుకున్నాను. మా పాప పుట్టక ముందుకి బుక్ చేసినాను, పుట్టినాక వచ్చినాయి. సో ఇట్లా అయితే ఇవి 4 వచ్చినాయి, 4 కలర్స్ వచ్చినాయి. అండ్ మిగతావి కుల్లలు నన్ను చాలా మంది అడుగుతున్నారు, మీరు కుల్లలు ఎక్కడ తీసుకుంటారు, ఆన్లైన్ లో తీసుకుంటారా అని. ఇవి మాత్రమే కుల్లలు ఆన్లైన్ లో తీసుకున్నాను, ఓన్లీ 4 మాత్రమే. మిగతా కుల్లలన్నీ మా మమ్మీ కుట్టింది, అలాగే వేరే మాకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు కుట్టించిళ్ళు అన్నమాట. అంటే మిషన్ ఉంటే ఎవరైనా కుట్టిస్తారు, కుల్లలకి ఎవరు ఏం అడగరు వాస్తవానికి, వాళ్ళ దగ్గర ఉన్న క్లాత్ తో కుట్టుకొని తీసుకొని వస్తారు అన్నమాట. అండ్ మనకు కావాలి అంటే క్లాత్ ఇచ్చి కుట్టిపించుకోవచ్చు.
మీ దగ్గరలో ఉన్న టైలర్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుళ్ళలు కుట్టమని చెప్తే కుడతారు, ఏం కాదు. సో మీరు వెళ్ళి కుట్టిపించుకొని మంచిగా ఉంటాయి. మంచి మంచి కుళ్ళలు టైప్లు ఉంటాయి అన్నమాట. స్టిచ్ చేసిన కుళ్ళలేమో మంచిగా ముఖం నిండుగా అనిపిస్తాయి. వీటిలో అయితే కొంచెం తేడానే అనిపిస్తాయి అనుకోండి. ఇట్లా నార్మల్ గా రౌండ్ గా అనిపించవు. అండ్ అవైతే పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇవి నేను నార్మల్ గా అప్పుడు పిల్ల పుట్టక ముందుకే కుళ్ళ పుట్టుడు ఎందుకు అని చెప్పేసి నేను అప్పుడు బుక్ చేసినాను. పుట్టిన తర్వాతకైతే ఇవి వచ్చినాయి అన్నమాట. అప్పుడు యూజ్ చేసుకోవడానికి వచ్చినాయి. సో ఈ విధంగా అయితే మా బేబీ అయితే మొత్తం మీషోలో ఇన్ని కొన్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేవి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో బుక్ చేసిన ఐటమ్స్ అంటే బుక్ చేసిన డ్రెస్సెస్ ఉన్నాయి. సో అవి కూడా వచ్చేవి చూపిస్తాను. ఇప్పటి వరకు నేను వాడిన డ్రెస్సెస్ గురించి అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఒక్కరు అడిగినా కూడా నేను చేస్తాను. సో వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో అయితే. యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు న్యూ మామ్స్ కి ఎవరికైనా సడన్ గా ఎక్కడికి మనం బయటికి వెళ్ళి తీసుకుందాం అంటే వాళ్ళు ఒక మామూలు చెప్పారు. అక్కడ ఉన్న 2-3 మనం పిక్ చేసుకోవాలి, అవే తెచ్చుకోవాలి. ఇలాంటి మోడల్ ఏమో దొరకదు. మనం మొత్తం తిరిగినప్పుడు ఇలాంటివి ఆన్లైన్ లోనే తీసుకోవాలి. అండ్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, పిల్లలకి తీసుకునేటప్పుడు బడ్జెట్ ఎక్కువ పెట్టొద్దు ఎప్పుడైనా కూడా. ఎందుకంటే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. 1 month కి 2 months కి అలా పెరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు అంత వందలు వేలు పెట్టి తీసుకోకండి. జస్ట్ మినిమం బడ్జెట్ తోటి తీసుకోవాలి బట్టలు. ఎప్పుడైనా వాళ్ళు పెరిగే స్టేజ్ లో ఉన్నప్పుడు 1 నెల వాడుకోండి, 2 నెలలు వాడుకోండి, వదిలేయండి, అంతే సరిపోతుంది. అంతేగాని మొత్తం సంవత్సరాలు వాడాలని చెప్పేసి డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు చిన్నగా అయిపోతాయి. అండ్ పిల్లలు కాబట్టి పెరుగుతుంటారు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెన్సివ్ తీసుకోకండి. మీడియం మన బడ్జెట్ లో వచ్చేటట్టు తీసుకోండి. ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. స్క్రీన్ షాట్స్ పెడతాను, అన్ని కూడా చూసుకొని తీసుకోండి. నచ్చితే ఈ వీడియో నచ్చిందా, యూస్ఫుల్ అనిపించిందా? యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇందులో ఏమైనా మీకు నచ్చినాయా అనేది కూడా కామెంట్ చేయండి. డిస్ప్లే అయ్యే పిక్స్ స్క్రీన్ షాట్ తీసుకొని అదైతే మీషోలో సెర్చ్ చేయండి.